సడన్గా జాబ్ పోతే ఏం చేయాలి? మన అంటువ్యాధుల మహమ్మారి తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అన్ని రంగాల్లో కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించి ఈ కారణంగా ప్రైవేట్ రంగంలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. తమకు ఆ పరిస్థితి వస్తుందేమోనని మరికొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు భావిస్తున్నారు. గతేడాది దాదాపు 1,00,000 మంది ఉపాధి కోల్పోయినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఉద్యోగం పోతే ఏం చేయాలి? అత్యవసర నిధి అంటే పర్సనల్ ఫైనాన్స్లో మొట్టమొదటిది సూత్రం ఇది. కేవలం ఉద్యోగం పోయిన సందర్భంలోనే కాదు, ఏదైనా అనుకోని సంఘటన జరిగినా మన కుటుంబానికి ఈ ఫండ్ ఆర్థికంగా అండగా నిలుస్తుంది. పూర్తిగా జీతంపై ఆధారపడేవారు అత్యవసర నిధిని సమకూర్చుకోవడం చాలా ముఖ్యం. అందుకే కనీసం 6 నెలల జీతానికి సరిపడేంత డబ్బు ఈ ఫండ్లో సమకూర్చుకోవాలి. ఉదాహరణకు మీ నెలవారీ జీతం 25,000 అయితే 25K × 6 అంటే 1.5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్గా దాచుకోవాలి. ఇదివరకే మీరు చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, అద్దె, స్కూల్ ఫీజులు ఈ డబ్బు నుంచి ఖర్చు చేసుకోవచ్చు. మరో ఉద్యోగం దొరికేంత వరకు ఈ డబ్బుతోనే ఇంటిని నడిపించవచ్చు. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. దాని తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఖాళీగా కూర్చోకుండా ఏం చేయాలో ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. దాని తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ గురించి ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. దాని తర్వాత ఈఎంఐ తాత్కాలిక వాయిదా, పెట్టుబడులు, ఉద్యోగం వచ్చాక ఇలాంటి అనేక సలహాలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా కేవలం సలహాలు మాత్రమే. ఇవన్నీ వేటివ్ న్యూస్ నుంచి మాత్రం తీసుకోవడం జరిగింది.